విధి నిర్వహణలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు చెంచు మల్లికార్జునరావు కుటుంబానికి ప్రభుత్వం 70 లక్షల ఆర్థిక భరోసా కల్పించింది. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో మృతుని భార్య కామేశ్వరికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల చెక్కును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. వివిధ ఇన్సూరెన్స్ల ద్వారా 60 లక్షలు, టీడీపీ పార్టీ సభ్యత్వం ద్వారా మరో 5 లక్షలు ఆ కుటుంబానికి అందనున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుని పిల్లల చదువులకు పూర్తి భరోసా కల్పిస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. 8 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి ఇస్తారు సార్. బ్యాంకులు అన్ని డబ్బు ఇచ్చింది, బాగా చదువుకోండి ఇద్దరు. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి సార్ వీళ్ళకి 20 lakhs ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. దాంతో పాటు సార్ మన వెహికల్ కి వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. 35 ఒకటి 60 lakhs, మినిమం 60 lakhs వస్తుంది సార్. 8 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చిత్తు మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి అతని భార్య కామేశ్వరి ఇప్పుడే వచ్చి వెళ్ళింది. అమ్మాయి, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి మున్సిపల్ కార్యాలయం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్స్గ్రేషియా కింద అతను చనిపోయిన దానికి అతనికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకులో వాళ్ళకి విధులు నిర్వహిస్తున్నప్పుడు కట్టే ఇన్సూరెన్స్ డబ్బు ఉంది. ఇది కాక మరొకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి దానిలో పిల్లల చదువులకని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు 2 బిడ్డలకు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ చనిపోయేటప్పుడు ఏ ట్రాక్టర్ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 35 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 68 లక్షల రూపాయలతోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు కూడా కలిపి దాదాపుగా 72 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం తరఫున మన కూటమి నాయకత్వంలో మన ప్రభుత్వం చెల్లింది.